Good morning, students. I am Sri Lakshmi from Computer Department. Today I am discussing the topic is Fundamental of Computers. So, the topic is Characteristics of Computer, Evaluation, Computer and Classification and Computer System Application. So, what is the characteristics of computer? A computer is an electronic device that can perform tasks based on instructions given to them. సో కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ పర్ఫామ్ ద టాస్క్, మనం ఇచ్చిన టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. దే కెన్ ప్రాసెస్ డేటా అండ్ పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ అట్ హై స్పీడ్. సో మనం ఇచ్చిన డేటా మనం ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లోనే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే హయ్యర్ క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తుంది అన్నమాట. కంప్యూటర్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కంప్యూటర్స్లో స్టోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో స్టోరింగ్ ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఈమెయిల్లో ఒక డేటా అనేది స్టోర్ చేసాం, ఒక 10 years బ్యాక్ది కూడా చూడాలనుకున్నా కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇట్స్ ఎ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్లో అనేది. లాస్ట్ 10 years డేటా అయినా సరే మనం ఇప్పటికి కూడా చూడగలం అన్నమాట. అదే మనం బుక్స్లో అయితే స్టోర్ అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ రిట్రైవింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏదైతే ఎగ్జాక్ట్గా ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ జనరేట్ చేస్తుంది అన్నమాట. సో కరెక్ట్ డేటా అనేది జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ కంప్యూటర్. సో ఇవాల్యుయేషన్ అంటే లైక్ జనరేషన్స్. Computers have evolved from large room-sized machines to portable devices like laptops and smartphones. సో మనకి ఒకప్పుడు ఏంటంటే కంప్యూటర్స్ అనేది చాలా లార్జ్గా ఉండేది, ఒక రూమ్ సైజ్లో అలా ఫిక్స్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో ఏంటంటే చాలా పోర్టబుల్ డివైసెస్ వచ్చాయి, లైక్ ల్యాప్టాప్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ పీసీ ఇలాంటివి వచ్చాయి. సో ద ఫస్ట్ కంప్యూటర్ వర్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 1940s అండ్ రిలైడ్ ఆన్ వాక్యూమ్ ట్యూబ్స్ ఫర్ ప్రాసెసింగ్. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1940లో వాక్యూమ్ ట్యూబ్స్ అనే నేమ్ పెట్టారు. సో ఇవేంటంటే చాలా బిగ్గా ఉండేవి అండ్ చాలా కాస్టబుల్గా కూడా ఉండేవి అన్నమాట. సో ఎందుకు యూస్ చేశారంటే హయ్యర్ క్యాలిక్యులేషన్ కోసం యూస్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ ఓవర్ టైమ్ కంప్యూటర్ బికేమ్ స్మాలర్, ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్ డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ. సో నెక్స్ట్ ఏంటంటే అలా జనరేషన్ చేంజ్ అయిపోతే ఇప్పుడు మనకి చాలా స్మాల్గా అండ్ అలాగే ఈజీగా, కాస్ట్ కూడా చాలా ఈజీగా, ప్రైస్ కూడా కొంచెం తగ్గొచ్చిందన్నమాట. అండ్ అలాగే ఇవి చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా సిస్టమ్ అనేది ఇప్పుడు చాలా యూజ్ అవుతుందన్నమాట, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 main categories: సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్ అండ్ మైక్రో కంప్యూటర్స్. సో మనకి కంప్యూటర్స్లో మొత్తం 4 categories ఉంటాయి. దట్ ఈజ్ అన్ సూపర్, మెయిన్ ఫ్రేమ్, మినీ అండ్ మైక్రో. సో సూపర్ కంప్యూటర్స్ అంటే ఒక పవర్ఫుల్ కంప్యూటర్ అన్నమాట, హయ్యెస్ట్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తుంది. అండ్ అలాగే కూడా ఇది చాలా కాస్టబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ బై లార్జ్ ఆర్గనైజేషన్స్ ఫర్ మేనేజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో మెయిన్ ఫ్రేమ్ అంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు యూస్ చేస్తారు. అండ్ అలాగే బ్యాంక్ సిస్టమ్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారన్నమాట ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేది. సో మనం ఏంటంటే మినీ కంప్యూటర్స్ యూస్ చేస్తామంట, లైక్ ల్యాప్టాప్స్ అవి. అండ్ మైక్రో కంప్యూటర్స్ అంటే ఒక నోట్బుక్ లాగా ఉంటాయి అన్నమాట, చాలా స్మాల్గా ఉంటాయి అండ్ అలాగే ఫ్రెండ్లీ యూజర్స్ అన్నమాట. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ అప్లికేషన్స్. కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సచ్ as ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, బిజినెస్ అండ్ ఎంటర్టైన్మెంట్. మన కంప్యూటర్స్ చూస్తే ప్రతి చోట కూడా కంప్యూటర్స్ అనేది అన్ని చోట్ల యూస్ చేస్తున్నారు, ప్రతి ఫీల్డ్లో కూడా యూస్ చేస్తున్నారు అన్నమాట. అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్లో కూడా ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఎక్కడ యూస్ చేయట్లేదు అన్నమాట. సో ఇప్పుడు మన కాలేజ్ తీసుకున్న ఎగ్జాంపుల్, మన కాలేజ్లో డేటా పలానా ఇప్పుడు బీఓక్ వాళ్ళ డేటా కావాలి, ఒక 5 years డేటా కావాలి అంటే అది సిస్టంలోనే మనం చూస్తూ ఉంటాం, బికాజ్ అందులో స్టోర్ చేసాం కాబట్టి డేటా అనేది. సో నెక్స్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్, ఆన్లైన్ లెర్నింగ్ అండ్ మల్టీమీడియా ప్రజెంటేషన్. సో మనం కాలేజ్ పరంగా యూస్ చేస్తున్నామంటే మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేయడానికో, లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేయడానికి, లేదన్నా కోర్స్ నేర్చుకోవడానికి, ఇలాంటి వాటికి అనేది యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అలాగే చూస్తే కనుక మనకి ఆన్లైన్ పేమెంట్స్ ఇదన్నీ కూడా మనకి ఒక సిస్టమేటిక్గానే జరుగుతున్నాయి అన్నమాట, ఒక డిజిటల్గానే జరుగుతున్నాయి. సో మనం ఇప్పుడు ఏదన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా సరే, లేకపోతే మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా సరే, ఇదంతా కూడా మనకి ఒక డిజిటల్గా వెళ్ళిపోతుందన్నమాట నౌవేడేస్ అనేది. ఇన్ హెల్త్ కేర్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ పేషెంట్ రికార్డ్స్, డయాగ్నోస్టిక్, ఇమేజింగ్ అండ్ అనాలిసిస్. సో మనం హెల్త్ కేర్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట, హెల్త్ కేర్లో కూడా ఒక సిస్టమేటిక్గా యూస్ చేస్తారు. సపోజ్ ఏదైనా పేషెంట్ డేటా కావాలి అన్నా సరే అది కంప్యూటర్లోనే చూస్తూ ఉంటాం, బికాజ్ అది స్టోర్ అయింది కాబట్టి. స్టోర్ అయితేనే మనం ఏదైనా చూడగలం, స్టోర్ అవ్వకుండా మనం ఏం చూడలేమన్నమాట. సో ఈ రోజుల్లో ప్రతిదీ కూడా కంప్యూటర్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా కంప్యూటర్ సిస్టమ్తోనే ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. నెక్స్ట్ టాపిక్ ఈ సాఫ్ట్వేర్ కేటగిరీస్.
Software can be categorized into three main types: system software, application software and programming software. సో ఇందులో మొత్తం సాఫ్ట్వేర్ అంటే మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఒక కంప్యూటర్కి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హార్డ్వేర్ లేకుండా సాఫ్ట్వేర్ ఉండదు అండ్ సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ ఉండదు అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్లో మొత్తం మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్లూడ్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్, డివైస్ డ్రైవ్స్ అండ్ యూటిలిటీస్ దట్ మేనేజ్ కంప్యూటర్ రిసోర్సెస్. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, మనం ఇచ్చిన ఇన్పుట్ని ఆపరేటింగ్ చేస్తుందన్నమాట. ఆపరేటింగ్, సో ఈ నేమ్లోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. మనం ఇచ్చిన ఇన్పుట్నంతా ఆపరేటింగ్ చేస్తుందన్నమాట. అలాగే డివైస్ డ్రైవర్స్ అండ్ యూటిలిటీస్. సో డ్రైవర్స్ ఉంటాయి మనకి, స్టోరింగ్ పర్పస్ డ్రైవర్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ application software include programs such as word processor, spreadsheet software and graphic design tools. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం యూస్ చేసేది C++, లేకపోతే MS ఆఫీస్, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్కే వస్తాయన్నమాట. టూల్స్ అంటే MS ఆఫీసు, టాలీ ఇవన్నీ. అండ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అంటే కనుక C++, జావా, పైథాన్, మనం యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం కలిపి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారన్నమాట. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆపరేట్ చేస్తుంది అన్నమాట. అలాగే డ్రైవర్స్ ఉంటాయి అంటే స్టోరింగ్ పర్పస్. మనకి డ్రైవర్స్ ఉంటాయి, హార్డ్ డిస్క్ అని ఉంటుంది. హార్డ్ డిస్క్లోనే మనం ఏ డేటా చేసినా డేటా అనేది టైప్ చేసినప్పుడు దాన్ని సేవ్ చేస్తేనే స్టోర్ అవుతుంది అన్నమాట. సో సేవ్ అయింది ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ అనే డ్రైవ్లో స్టోర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ పర్పస్ సచ్ యాజ్ వర్డ్ ప్రాసెసింగ్, అకౌంటింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైన్. సో ఏంటి స్పెసిఫిక్గా ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఏదైతే కావాలో టాస్క్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నమాట. అది వర్డ్ ప్రాసెస్లో అవ్వచ్చు, అకౌంటింగ్ అవ్వచ్చు, గ్రాఫిక్ డిజైన్లో కూడా అవ్వచ్చు అన్నమాట. వర్డ్ ప్రాసెసర్ లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అలో యూజర్ టు క్రియేట్, ఎడిట్ అండ్ ఫార్మేట్ డాక్యుమెంట్స్. మనం వర్డ్ ప్రాసెసర్లో ఏం చేస్తాము? మన డేటాని టైప్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం, ఎడిట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ లైక్ అడాబ్ ఫోటోషాప్ ఎనేబుల్స్ యూజర్ టు క్రియేట్ అండ్ మ్యానిపులేట్ ఇమేజెస్. గ్రాఫిక్ డిజైన్లో మనం ఫోటోషాప్ చేస్తామన్నమాట. ఫోటోషాప్ అంటే ఫొటోస్ ఎడిటింగ్ కోసం అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్స్, 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్. సో మెయిన్గా ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. మనం కీబోర్డ్లో మొత్తం యూజ్ చేసే క్యారెక్టర్స్ అని 256 క్యారెక్టర్స్ ఉంటాయి కీబోర్డ్లో. సో ఏంటవి? క్యాపిటల్ ABC అవ్వచ్చు, స్మాల్ ABC అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. సో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ని మనం కంప్యూటర్లో ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో మనకి ఎలా అర్థమవుతుందో సిస్టమ్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సిస్టమ్కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ. సో బైనరీ మీన్స్ 0,1. సిస్టమ్కి తెలిసిన లాంగ్వేజ్ అనేది ఓన్లీ 0,1 మాత్రమే తెలుసు. ఇక మిగతా ఏ లాంగ్వేజ్ తెలీదు. మరి ఎలా కన్వర్ట్ అవుతుంది? మనకు తెలిసింది హై లెవెల్, సిస్టమ్కి తెలిసింది బైనరీ లెవెల్. సో ఎలా కన్వర్ట్ అవుతుందంటే 0,1లోకి ఇప్పుడు మనం రాసిన క్యారెక్టర్స్ అన్నీ మనం ABCD రాస్తాం. ABCDకి కొన్ని నెంబర్స్ ఇస్తారు, డెసిమల్ నెంబర్స్. క్యాపిటల్ A అంటే 65, క్యాపిటల్ B అంటే 66, అలా క్యాపిటల్ Z వరకు 90 ఉంటుంది. స్మాల్ A అంటే 97, స్మాల్ Z 122. అలాగే నెంబర్స్ కూడా ఒక నెంబర్స్ ఇస్తారు, డెసిమల్ నెంబర్. 0 అంటే 48 అప్ టు 9 వరకు, 0 to 9 నెంబర్స్ మనం యూస్ చేస్తాము. సో 9 అంటే 57. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా నెంబర్స్ ఇస్తారు. అలా ఓవరాల్గా 0 to 256 క్యారెక్టర్స్ అనేది మనం యూస్ చేస్తాం. వీటన్నిటికి డెసిమల్ నెంబర్ ఇచ్చిద్దాం అన్నమాట. సో ఈ డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే కన్వర్జేషన్ 3 టైప్స్లో కన్వర్జేట్ చేసుకోవచ్చు బైనరీలోకి. ఎలా అంటే డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్. సో మనం ఇప్పుడు క్యాపిటల్ A అంటే 65, వీటిని ఏమంటారంటే యాష్కీ కోడ్స్ అంటాము. సో ఈ యాష్కీ కోడ్స్ ఏం చేస్తాయి అంటే మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ అన్నింటికి కొన్ని నెంబర్స్ ఇస్తుంది కాబట్టి ఆ నెంబర్స్ అన్ని కన్వర్ట్ చేసుకునేది అన్నమాట దాని లాంగ్వేజ్లో 0,1లోకి. అండ్ అలాగే అవుట్పుట్ అనేది జనరేట్ చేసిద్ది. అవుట్పుట్ 0,1లోకి రిప్రజెంట్ చేస్తే అది మళ్ళీ మనకు కన్వర్ట్ చేసిద్ది అన్నమాట హై లెవెల్లోకి. సో దట్ ఈజ్ అ నెంబర్ సిస్టమ్. సో ఈ నెంబర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అండ్ మ్యానిపులేట్ నెంబర్స్ ఇన్ డిఫరెంట్ వేస్. The most common number systems are decimal, binary, octal and hexadecimal. Each number system has its own base and set of digital used to represent numbers. సో మనం యూస్ చేసేది కన్వర్జేషన్గా చేంజ్ అయ్యింది. అది బైనరీలోకి ఎలా అంటే డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్గా. సో దానికి తెలిసిన లాంగ్వేజ్ 0,1, మనకి తెలిసిన లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ మనం యూస్ చేసే కీబోర్డ్లో క్యారెక్టర్స్ అన్నీ. సో డెసిమల్ సిస్టమ్స్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ బేస్ 10 సిస్టమ్స్. ఇట్స్ యూజ్ 10 డిజిట్స్. మనం మొత్తం 10 డిజిట్స్ యూజ్ చేస్తామంట. అవి ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. సో మొత్తం నెంబర్స్ అని మనకి 0 to 9లో యూజ్ చేస్తామన్నమాట. ఈ డిజిట్స్ పొజిషన్ రిప్రజెంట్ అయిన పవర్ ఆఫ్ 10. సో మనం ఇక్కడ ఏంటంటే
వీటిని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటాం, అంటే 0,1లోకి కన్వర్ట్ చేసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 65 తీసుకున్నాం. 65 అంటే క్యాపిటల్ ఏ, దాని బేస్ పాయింట్ 2తో మనం కనుక చేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. అది 0,1లోనే వస్తుంది. సో ఇలా ప్రతి క్యారెక్టర్ని అది బైనరీలోకి అలా చేంజ్ చేసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బేస్ 8 సిస్టమ్. సో మనకి ఇక్కడ డెసిమల్ అయితే 2 అనే బేస్ సిస్టమ్తో చేస్తాం, ఆక్టల్ అయితే 8తో చేస్తాం. ఇట్ యూజెస్ 8 డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6 and 7. ఇందులో మొత్తం 8 ఉంటాయి. సో 0 నుంచి 7 దాకా ఉంటాయి, 9 అనే ఉండదు. ఈచ్ డిజిట్స్ పొజిషన్ రిప్రజెంట్ ఏ పవర్ ఆఫ్ 8. 8తోనే చేస్తాం అన్నమాట మన బేస్ పాయింట్ అనేది. సో ఈ ఆక్టల్ని అనేది మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తాం, డెసిమల్ నుంచి మనం బైనరీలో కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అందుకని డైరెక్ట్గా ఆక్టల్ హెక్సాడెసిమల్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయలేము. ఆక్టల్ హెక్సాడెసిమల్ని కేవలం డెసిమల్లోనే కన్వర్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ హెక్సాడెసిమల్ తిరిగి బేస్ పాయింట్ అనేది 16తో చేస్తాము. ఇట్స్ యూజెస్ 16 డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డిజిట్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు A to F ఉంటాయి. ఇక్కడ A అంటే 10, B అంటే 11, C అంటే 12, D అంటే 13, E అంటే 14 అండ్ F అంటే 15. సో 10 to 15 వరకు ఉంటాయి. ఇట్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ రిప్రజెంట్ వాల్యూ ఫ్రమ్ 0 to 15. సో మొత్తం మనకి 0 to 15 ఉంటాయి అన్నమాట హెక్సాడెసిమల్లో. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? సో ఇన్ వన్స్ కాంప్లిమెంట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై ఫ్లిప్పింగ్ ఆల్ ద బిట్స్. టు గెట్స్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్ రిప్లేస్ ఆల్ ద జీరోస్ విత్ వన్స్ అండ్ వైస్ వర్సా. వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ టు రిప్రజెంట్ నెగిటివ్ నెంబర్స్ ఇన్ బైనరీ. సో వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ మనకి 65కి సమ్ ఆన్సర్ వచ్చింది. సో ఈ ఆన్సర్ని అంతా రివర్స్ చేస్తే సో 1 అనేది యాడ్ చేసేసి సో సపోజ్ 0, 1 మీన్స్ 0 + 1 ఇట్స్ 1. సో మిగతా వచ్చిన ఆన్సర్స్ అంతా రివర్స్ చేస్తాం, దట్ ఈజ్ అన్ వన్స్ కాంప్లిమెంట్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్, దట్ ఈజ్ అన్ 101,001 ఇన్ బైనరీ. సో మనకి 101,001 తీసుకున్నాం. టు గెట్ ద వన్స్ కాంప్లిమెంట్ రీప్లేస్ ఆల్ ద జీరోస్ విత్ వన్స్ అండ్ వైస్ వర్సా. సో మనకు ఇక్కడ ఏంటంటే వన్స్ అనేది యాడ్ చేస్తే సో ఇక్కడ 1 ప్లేస్లో 0 అండ్ 0 ప్లేస్లో 1 అండ్ 0 ప్లేస్లో 1 అండ్ హియర్ 1 ప్లేస్లో 0 అండ్ 0 ప్లేస్లో 1 అండ్ 1 ప్లేస్లో 0. ఇట్స్ రివర్స్. ద రిజల్ట్ ఈజ్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్, దట్ ఈజ్ అన్ 01, 011, 0. సో రివర్స్ చేస్తే యాడ్ చేసి రివర్స్ చేసి వచ్చిన ఆన్సర్ని వన్స్ కాంప్లిమెంట్ అంటారు. నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ ఈజ్ a way to represent negative number in binary. The two's complement of a binary number is obtained by adding 1 to its ones complement. The leftmost bit represents the sign of 0 for positive, 1 for negative. So suppose ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న 101,001. సో దీనికి ఒక వన్స్ యాడ్ చేద్దాం. వన్స్ యాడ్ చేస్తే 101,001కి 1 యాడ్ చేస్తే సో హియర్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే హియర్ ద రివర్స్ చేద్దాము. రివర్స్ చేస్తే కనుక ఫస్ట్ 1కి 0 అవుతుంది, 0కి 1 అవుతుంది అండ్ 0కి 1 అవుతుంది అండ్ 1 హియర్ 0, 0కి 1 అండ్ 1కి 0. సో ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత 1 అనేది యాడ్ చేస్తే 01, 011, 0కి 1 యాడ్ చేస్తే అంటే 0 + 1 1 అయితే ఈ నెంబర్స్ అనేది సేమ్ యాస్ట్రీస్గా ఉంచుతాం అన్నమాట. ఏవి 01, 011 సేమ్ ఉంచుతాం. ఈ ఫస్ట్ 0 ఉన్న చోట దగ్గర 1 యాడ్ చేస్తాం, 0 + 1 1 అవుతుంది. సో ఇవన్నీ సేమ్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న దాన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసిన తర్వాత దీనికి వన్స్ యాడ్ చేస్తాం. సో వన్స్ ఎక్కడ యాడ్ చేయాలంటే ఫస్ట్ వన్ దానికి యాడ్ చేస్తాం అన్నమాట. అంటే 0 + 1 ఇట్స్ ఏ 1. అయితే మిగతా నెంబర్స్ అనేది సేమ్గా వేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. సో మనకి ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ అనేది ఇంపార్టెంట్. So input devices that allow you to enter data or instructions into a computer system. So input device that allow us to enter data or instructions into a computer system. సో మనకి ఏంటంటే ఇన్పుట్ ఇస్తున్నాం, మనం ఇన్పుట్ ఇచ్చేది మొత్తం ఇన్పుట్ డివైజెస్. మనం డేటా ఎంటర్ చేయాలన్నా ఏదైనా ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలన్నా సరే ఇన్పుట్ డివైస్ నుంచే ఇస్తాం అన్నమాట. అవుట్పుట్ డివైజెస్ దట్ డిస్ప్లే ఆర్ రిప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్డ్ బై కంప్యూటర్ సిస్టమ్. మనకు అవుట్పుట్ జనరేట్ చేస్తుంది మొత్తం అవుట్పుట్ డివైస్ అన్నమాట.
సో హియర్ ప్రైమరీ మెమొరీ ఆల్సో నోన్ యాజ్ ఎ ర్యామ్, ఇట్స్ అ మెయిన్ మెమొరీ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ దట్ స్టోర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ టెంపరరీ. సో ఫస్ట్ మన ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైస్ చూసిన తర్వాత మెమొరీ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి? సో కీబోర్డ్. సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. కీబోర్డ్ అంటే ఏ డివైస్ విత్ కీస్ దట్ అలో యూజర్ టు ఎంటర్ లెటర్స్, నెంబర్స్ అండ్ కమాండ్స్ ఇంటే కంప్యూటర్. సో కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అవుతుంది. దీని నుంచి మనం ఏం చేస్తామంటే మనం ఇన్పుట్ ఇస్తాం. అది లెటర్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు అన్నమాట. నువ్వు ఇన్పుట్ ఇవ్వాలంటే బై యూజింగ్ ద కీబోర్డ్. సో నెక్స్ట్ మౌస్, ఏ పాయింటింగ్ డివైస్ దట్ అలో యూజర్ టు మూవ్ ఏ కర్సర్ ఆన్ ద స్క్రీన్ అండ్ సెలెక్ట్ ఐటమ్స్ బై క్లికింగ్. ఏదైనా క్లిక్ చేయాలన్నా, పలానా అనేది బటన్ క్లిక్ చేయాలన్నా సరే మనం మౌస్ ద్వారా యూస్ చేస్తాం, అండ్ స్క్రోల్ జరగాలన్నా సరే మౌస్ ద్వారానే యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ స్కానర్, ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇమేజెస్ ఇంటూ డిజిటల్ ఫార్మేట్ దట్ కెన్ బి స్టోర్డ్ ఆర్ ఎడిటెడ్ ఆన్ ఏ కంప్యూటర్. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు స్కానర్, సపోజ్ ఏదన్నా మన సర్టిఫికేట్స్ స్కాన్ చేయాలన్నా, ఏదన్నా డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలన్నా సరే, అలాగే మన ఫోటోని స్కాన్ చేయాలన్నా మన స్కానర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది రీడింగ్ పర్పస్ కోసం అనేది యూస్ చేస్తాం అన్నమాట ఈ స్కానర్ అనేది. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ వన్ మానిటర్, ఏ డిస్ప్లే డివైస్ దట్ షోస్ ఇమేజెస్, వీడియోస్ అండ్ టెక్స్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో మానిటర్ ఎందుకు ఇస్తాం? డిస్ప్లే. మనం ఇప్పుడు ఇన్పుట్ ఇస్తాం కీబోర్డ్ నుంచి, సో అవుట్పుట్ ఎందులో చూస్తాం? ఒక డిస్ప్లే డివైస్లో చూస్తాం. ఆ డిస్ప్లే డివైస్ని ఇక్కడ మానిటర్ అంటారనమాట. సో మనం ఇన్పుట్ ఏమో కీబోర్డ్ ద్వారా ఇస్తాము, సో దట్ ఈస్ అన్ ఇన్పుట్ డివైస్. మరి అవుట్పుట్ చూడాలనుకుంటే ఒక డిస్ప్లే డివైస్ ద్వారా చూస్తాము, సో దట్ ఈస్ అన్ మానిటర్. సో ఏ డిస్ప్లే డివైస్ దట్ షోస్ ఇమేజెస్, వీడియోస్ అండ్ టెక్స్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో అది మనకి ఒక ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే మానిటర్ నుంచి మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రింటర్స్. సో ఈ డివైస్ దట్ ప్రొడ్యూసెస్ ఫిజికల్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇమేజెస్ ఫ్రమ్ ఏ కంప్యూటర్. సపోజ్ స్కానర్ ఎందుకు ఇస్తున్నాం? రీడ్ చేయడానికి, మన డాక్యుమెంట్స్ రీడ్ చేయడానికి అది యూస్ చేస్తాం. మరి నాకు అది ప్రింట్ అవ్వాలి, సో ప్రింట్ అవ్వాలి అంటే ప్రింటర్ అనేది యూస్ చేస్తారనమాట. సో స్కానర్ అనేది రీడ్ చేయడానికి, ప్రింటర్ అంటే ప్రింట్ అవ్వడానికి అన్నమాట. అది కాపీస్ అవ్వచ్చు, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏవైనా అవ్వచ్చు. నెక్స్ట్ స్పీకర్స్, ఆడియో అవుట్పుట్ డివైస్ దట్ ప్రొడ్యూసెస్ సౌండ్ అండ్ ఎలో యూజర్ టు లిజన్ టు మ్యూజిక్, వీడియోస్ ఆర్ అదర్ ఆడియో ఫైల్స్. సో ఇప్పుడు సపోజ్ ఏదైనా క్లాస్ వినాలి, యూట్యూబ్ క్లాస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. సో స్పీకర్స్ ఉంటేనే మనం వినగలుగుతాం అన్నమాట. అది మ్యూజిక్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా సరే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ ప్రైమరీ మెమొరీ. సో మనకి మెమొరీ అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్టోరింగ్ లేకుండా మన కంప్యూటర్లో మనం ఏమీ చేయలేము. స్టోరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే మనకి మెమొరీలో 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. సో ప్రైమరీ, సో ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ అ ప్రైమరీ. సో ఎందుకు అంటే ఈ ప్రైమరీలో ఏముంటుందంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అండ్ రీడ్ ఓన్లీ మెమొరీ 2 టైప్స్ ఉంటాయి. సో ర్యామ్, రోమ్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. So RAM is nothing but random access memory, provides a temporary storage for data and instruction that the computer actively uses. సో ఇది ఏం చేస్తుందంటే ర్యామ్ అనేది మనం ఏదైనా డేటా స్టోర్ చేస్తున్నప్పుడు టెంపరీగా స్టోర్ అవుతుందన్నమాట ర్యామ్లో అనేది. అండ్ అలాగే ఇదేంటంటే వాల్టైల్ అంటారు. ఎందుకు వాల్టైల్ అంటారంటే డేటా స్టోర్డ్ ఇన్ ర్యామ్ ఈజ్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ ఈజ్ పవర్ ఆఫ్ ఆర్ రీస్టార్టెడ్. సపోజ్ డేటా అనేది నేను టైప్ చేశాను, సేవ్ చేయలేదు, ఇంకా టైప్ చేస్తాను, ఇంతలోకి పవర్ ఆఫ్ అయిపోయింది. సో పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత పవర్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం ర్యామ్ ఏం చేస్తుందంటే ఎరేస్ చేసేస్తుంది, లాస్ చేసేస్తుంది అన్నమాట. సో మన డేటా అనేది సేవ్ చేస్తే ఉంచుతుంది తప్ప సో ఎరేస్ చేసేస్తుంది పర్మనెంట్గా. అండ్ ఇదో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అవుతుంది ర్యామ్ అనేది. అండ్ అలాగే ఫాస్టర్ యాక్సెస్, ర్యామ్ అలోస్ ఫర్ క్విక్లీ రిట్రైవల్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా రిజల్టింగ్ ఇన్ ఫాస్టర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. బట్ ఎందుకు మరి ర్యామ్ ఎందుకు? అదేమో టెంపరీ స్టోరేజ్ అంటున్నాం. అండ్ అలాగే ఏదైనా డేటా సేవ్ చేయకుండా మనం టైప్ చేసినప్పుడు సడన్గా పవర్ ఆఫ్ అయిపోతే ఎరేజ్ అయిపోతుంది అంటున్నాం. మరి దానివల్ల యూజ్ ఏంటంటే ర్యామ్ అనేది కంపల్సరీ ఉండాలి. బికాజ్ ఎందుకు అంటే ర్యామ్ స్పీడ్ని బట్టి సిస్టమ్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ర్యామ్ అలో ఫర్ క్విక్ రిట్రైవల్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా రిజల్టింగ్ ఇన్ ఫాస్టర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. ఇది చాలా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండరీ మెమొరీ. సో దీనికంటే ముందు ఏంటంటే రోమ్ అనేది ఉంటుందన్నమాట. సో రీడ్ ఓన్లీ మెమొరీ ఎందుకు యూస్ చేస్తారు అంటే ఇది ఏం చేస్తుందంటే ఇది నాన్ వాల్టైల్ అంటారన్నమాట. ఎందుకు అంటే సపోజ్ మనం డేటా అనేది టైప్ చేసినప్పుడు సేవ్ చేయలేదు అనుకోండి, పవర్ ఆఫ్ అయిపోయింది. సో పవర్ ఆన్ చేసినప్పుడు ఆ డేటా అలాగే ఉంచుతుంది రోమ్ అనేది, ROM రోమ్, దట్ ఈస్ అన్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇది అలాగే ఉంచుతుందన్నమాట. అండ్ అలాగే ఇది కూడా పర్మనెంట్ స్టోరేజ్ అంటారు. బట్ ఏంటంటే ర్యామ్కి రోమ్కి డిఫరెన్స్ ఏంటంటే రోమ్ అనేది చాలా తక్కువ స్టోరేజ్ చేసుకుంటుంది, ర్యామ్ అనేది చాలా ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఫాస్ట్ కూడా ర్యామే జరుగుతుంది అన్నమాట, రోమ్ అనేది జరగదన్నమాట. సో అందుకని ర్యామ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట.
సో నెక్స్ట్ సెకండరీ మెమొరీ. సో సెకండరీ మెమొరీలో ఏమేమి ఉంటాయి? సో ప్రైమరీ ఈజ్ అ ఫస్ట్ ప్రయారిటీ, సెకండరీ. సో దీని తర్వాత సెకండరీ ఉంటుంది, సెకండరీ మెమొరీ. ఇందులో ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, ఏ నాన్ వాల్టేజ్ స్టోరేజ్ డివైస్ దట్ స్టోర్స్ డేటా మ్యాగ్నెటికల్లీ ఆన్ రొటేటింగ్ డిస్క్. సో నేను మీకు నిందాక ఒక పాయింట్ చెప్పాను, మనం ఏదైనా డేటాని సేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డిస్క్లో స్టోర్ అవుతుంది. సో దాన్నే హార్డ్ డిస్క్ అంటారనమాట. ఈ హార్డ్ డిస్క్ అనేది నాన్ వాల్టేజ్ స్టోరేజ్ అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఒక రొటేటింగ్ డిస్క్లా ఉంటుందన్నమాట. మనకి సిపియూ లోపల ఉంటుంది ఇది. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఏ నాన్ వాల్టేజ్ స్టోరేజ్ డివైస్ దట్ యూజెస్ ఫ్లాష్ మెమొరీ టు స్టోర్ డేటా ఎలక్ట్రానికల్లీ. External hard device, a portable storage device that can be connected to a computer via USB or other interface. మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. అండ్ అలాగే మనం పెన్ డ్రైవ్స్ ఇలాంటివి యూస్ చేయడాన్ని ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అంటారన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే సెకండరీ మెమొరీలో ఆప్టికల్ డిస్క్ కూడా ఉంటాయి. ఆప్టికల్ డిస్క్ అంటే స్టోరేజ్ మీడియా దట్ యూజెస్ లేజర్ టు రీడ్ అండ్ రైట్ డేటా ఆన్ ఏ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ లైక్ సిడి, డివిడీస్, ఇవన్నీ ఆప్టికల్ డిస్క్ అంటారన్నమాట. నెక్స్ట్ యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ అంటే మనం యూసే పెన్ డ్రైవ్స్, వాటిని యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్ అంటారు. అంటే క్లౌడ్ స్టోరేజ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ అలో యూజర్ టు స్టోర్ అండ్ యాక్సెస్ డేటా రిమోట్లీ ఓవర్ ద ఇంటర్నెట్. సో మనకి క్లౌడ్ స్టోరేజ్ యూస్ చేసుకొని కూడా మనం మెమొరీ అనేది స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట త్రూ ఆన్లైన్ అన్నమాట. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అండ్ నెట్వర్క్ టర్మ్స్. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ నెట్వర్క్ టైప్స్ అండ్ నెట్వర్క్ టర్మ్స్. సో computer networks are a collection of interconnected devices that allow the sharing of resource and information. There are various types of computer networks, that is an LAN, WAN, MAN, PAN and WLAN. సో ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఎలా షేర్ అవుతుంది ప్రతిదీ కూడా ఈ త్రూ నెట్వర్క్స్ ద్వారానే తెలుస్తుంది అన్నమాట. నెట్వర్క్ అండ్ టర్మ్స్ రిఫర్స్ టు ద టెక్నికల్ వొకాబులరీ అండ్ కాన్సెప్ట్స్ అసోసియేటెడ్ విత్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాన్. ల్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ల్యాన్ ఈజ్ ఎ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ ఎ డివైస్ విత్ ఇన్ ఎ స్మాల్ geographic area such as home, office or school. LANs are commonly used to share resources like printers and files among connected devices. Ethernet is a commonly used LAN technology that enables device to communicate with each other. సో ల్యాన్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే సపోజ్ ఇప్పుడు మన కాలేజ్ తీసుకోండి ఎగ్జాంపుల్. సో మన కాలేజ్ తీసుకుంటే కనుక ఇప్పుడు ల్యాబ్లో మీరు వర్క్ చేస్తున్నారు త్రూ ద ల్యాన్ అన్నమాట. ఒక ల్యాన్ అనేది ఒక స్మాల్ జాగ్రఫికల్ ఏరియా అన్నమాట. లైక్ ఒక స్కూల్ అవ్వచ్చు, ఒక కాలేజ్ అవ్వచ్చు, ఒక స్మాల్ ఆఫీస్ అవ్వచ్చు అన్నమాట. పెద్ద పెద్ద వాటికి అయితే యూస్ చేయరు, ఒక స్మాల్ ఇండస్ట్రీస్కి అయితే ల్యాన్ అనేది యూస్ చేస్తారు. సో ఒకదానికి కనెక్షన్ ఇస్తారు, ఆ సర్వర్ అనేది అన్నిటికీ కనెక్ట్ అవుతుంది అన్నమాట. దట్ ఈజ్ అన్ ల్యాన్. నెక్స్ట్ వ్యాన్. సో వ్యాన్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ అన్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇది ఎందుకు యూస్ చేస్తారంటే WAN is a network that covers a large geographic area connecting multiple LANs and other networks. The internet is the largest example WAN connecting device worldwide. WAN is a use routers to forward data packets between different networks. సో WAN చూస్తే కనుక వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. సపోజ్ ఇది ఏంటంటే కనెక్టింగ్ మల్టిపుల్ ల్యాన్స్ అన్నమాట. సపోజ్ ఈ కాలేజ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక ల్యాన్ ఉంటుంది, అండ్ వేరే పక్కన ఒక స్కూల్ ఉంది, అక్కడ ఒక ల్యాన్ ఉంటుంది, ఆఫీస్. ఈ మల్టిపుల్ అన్నిటికి కూడా ఓవరాల్గా ఒక సర్వర్ నుంచి వస్తుంది. దట్ ఈజ్ అన్ వ్యాన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ కాలేజ్ ఒక ల్యాన్ కనెక్ట్ అయి ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక ఆఫీస్ ఒక ల్యాన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఒక స్మాల్ ఇండస్ట్రీ ఒక ల్యాన్. ఈ మల్టిపుల్ అంతా కలిపి కూడా దీన్ని మనం వ్యాన్ అంటారు. సో ఈ వ్యాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట మనకి ఈ కనెక్షన్ అనేది. దట్ ఈజ్ అన్ WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. సో నెక్స్ట్ వన్ మ్యాన్. So MAN is nothing but metropolitan area network. MAN is a network that spans a larger area than a LAN but smaller than a WAN. So typically covering a city or town. MANs are used by organizations, universities and governments to connect multiple LANs. So fiber optic cables are often used in MAN to provide high speed communication. సో ఈ మ్యాన్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ ల్యాన్స్ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే మెట్రోపాలిటన్ ఏరియాలో యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ విజయవాడ సిటీ ఉంది, ఈ విజయవాడ సిటీ కలిపి మనం వ్యాన్ అనేది యూస్ చేస్తాం అన్నమాట మొత్తం కలిపి. సో మెట్రోపాలిటన్ అంటే చాలామంది జనాలు ఎక్కువగా పీపుల్స్ అనేది ఎక్కువ హ్యూమన్స్ అనేది ఉంటారన్నమాట. సో వాళ్ళకి వ్యాన్ అనేది యూస్ చేస్తారు, మ్యాన్ అనేది యూస్ చేస్తారనమాట. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఎక్కువ మంది జనాలు ఉండడాన్ని మనం యూస్ చేసేదాన్ని మ్యాన్ అని అంటారన్నమాట. అలాగే మ్యాన్ ఆర్ యూజ్డ్ బై ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్స్ టు కనెక్ట్ మల్టిపుల్ ల్యాండ్స్.
పెద్ద పెద్ద గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, అండ్ అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అవ్వచ్చు. వీళ్ళంతా కూడా మ్యాన్సే యూస్ చేస్తారనమాట. అలాగే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేది యూస్ చేస్తారన్నమాట. ఇవి ఏంటంటే హై స్పీడ్ కమ్యూనికేషన్స్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. పాన్ ఈజ్ ఎ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ డివైస్ within an individual's personal space, usually within a range of 10 meters. Bluetooth and infrared are common, and PAN technology is used for wireless communication between devices. PAN are commonly used for connecting devices like smartphones, tablets and personal computers. సింప్లీ ప్యాన్ అనేది ఎందుకు యూస్ చేస్తారు అంటే, సపోజ్ మన ఫోనే తీసుకున్నా, ఏదైనా షేర్ చేసుకోవాలి మీ ఫ్రెండ్ దాంట్లో నుంచి ఏదో, సో ఒక బ్లూటూత్ అనేది ఆన్ చేసుకుంటాం. అది 10 meters వరకు, ఒక రేంజ్ వరకే వెళ్తుందన్నమాట. ఒక పర్సనల్గా సపోజ్ వైఫై ఒక హోమ్ వరకే ఉంటుందన్నమాట. సో అలా పర్సనల్గా యూజ్ చేయడానే దట్ ఈస్ అ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారన్నమాట. సో బ్లూటూత్ కావచ్చు, లేకపోతే వైర్లెస్ కమ్యూనికేషన్ వైఫై అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ప్యాన్ అవుతుందన్నమాట. సో ప్యాన్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ డివైస్ లైక్ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్. సో మనకి ప్యాన్స్ అనేది ఎక్కడ యూస్ చేస్తారంటే స్మార్ట్ ఫోన్స్ అవ్వచ్చు, అండ్ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, పర్సనల్ కంప్యూటర్స్ అవ్వచ్చు. విత్ ఇన్ ఒక రేంజ్, ఒక 10 meters ఒక రేంజ్ బిట్వీన్లోనే అది షేర్ అవ్వాలంటే వీ యూజ్ ద ప్యాన్. సో నెక్స్ట్ వన్ WLAN, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఈ WLAN అంటే it is a type of LAN that uses wireless communication technologies such as Wi-Fi to connect device. Wi-Fi allows device to connect a network without the need for physical cables. WLANs are commonly used in home, offices and public spaces like caves and airports. సో ఈ వైఫై అనేది ఏంటంటే ఒక వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో మనం ఏదన్నా ఒక 5 members, ఒక 6 members అలా యూస్ చేసుకోవాలంటే ఒక హోమ్లో, సో వైఫై అనేది మనం యూస్ చేస్తాం అన్నమాట. అండ్ అలాగే ఇట్ అలౌ టు, అండ్ అలాగే మనకు ఒక హోమ్లో కానీ, లేకపోతే ఒక ఆఫీస్లో కానీ, ఒక పబ్లిక్ స్పేసెస్ లైక్ ఒక ఎయిర్పోర్ట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, అలాంటి వాటికి యూస్ చేయడానికి మనం వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో ల్యాన్ అనేది ఎందుకు యూస్ చేస్తారు అంటే, LAN is a network that connects device within a small geographical area such as home, office or school. సో మెయిన్గా ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, సపోజ్ మనం మన కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో మనం కాలేజ్లో ల్యాబ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో యూస్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఒక కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్కూల్ అవ్వచ్చు, ఒక ఆఫీస్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఒక ల్యాన్ అనేది యూస్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఒక కాలేజ్ వరకు, ఒక ఆఫీస్ వరకు, లేకపోతే ఒక చిన్న ఇండస్ట్రీ వరకు, వీళ్ళంతా కూడా ల్యాన్ అనేది యూస్ చేస్తారన్నమాట. కనెక్షన్, నెట్వర్క్ అనేది కనెక్షన్ ఒక సర్వర్కి ఉంటుంది. ఒక సర్వర్ నుంచి మనం అందరం యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఇది ఒక కాలేజ్ వరకు. అండ్ అలాగే దీని తర్వాత వ్యాన్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, సో వ్యాన్ అనేది ఏంటంటే మెయిన్గా సో మల్టిపుల్ ల్యాన్స్ అన్నమాట. మల్టిపుల్ ల్యాన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మన కాలేజ్ వాళ్ళు ఒక నెట్వర్కింగ్ యూస్ చేస్తున్నారు, అండ్ స్కూల్స్ వాళ్ళు పక్కన ఒక స్కూల్ అవ్వచ్చు, ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, ఈ విజయవాడ సిటీ మొత్తం దట్ ఈజ్ అండ్ వ్యాన్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాన్ అంటే ఏంటంటే, మ్యాన్ అనేది వ్యాన్కి మ్యాన్కి డిఫరెన్స్ ఏంటంటే, మ్యాన్ అనేది ఒక సిటీ వరకు, అంటే ఎక్కువగా మంది యూజ్ చేసే దాన్ని మనం మ్యాన్ అంటాం. ఎక్కువ అంటే మనకి ఇప్పుడు మనం హైదరాబాద్ విజయవాడతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఎక్కువ పీపుల్స్ ఉంటారు, దట్ ఈజ్ అ మెట్రోపాలిటన్ ఏరియా, దాంట్లో ఎక్కువ యూస్ చేస్తారనమాట మ్యాన్ అనేది. సో మనం విజయవాడ సిటీ వరకు మనం వ్యాన్ యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ప్యాన్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో పర్సనల్గా అంటే ఇప్పుడు సపోజ్ బ్లూటూత్ తీసుకోండి, బ్లూటూత్ తీసుకుంటే ఒక షేరింగ్ అన్నమాట. సో ఒక షేరింగ్ అంటే జస్ట్ ఒక 10 meters వరకు, లేకపోతే కొంతవరకే వెళ్తుంది. సో దట్ ఈస్ అన్ ప్యాన్. అంటే అది స్మార్ట్ ఫోన్ అవ్వచ్చు, ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, మన పీసీ, మన ఫోన్ అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ WLAN ఎందుకు యూస్ చేస్తారు అంటే, వైఫై అనేది ఎందుకు ఒక హోమ్ వరకు, ఒక చిన్న స్మాల్ ఆఫీస్ వరకు, ఒక రూమ్ వరకు అలా యూస్ చేస్తారన్నమాట, ఒక 5-6 members. సో ఇదే నెట్వర్కింగ్ టైప్స్ అంటే. నెక్స్ట్ నెట్వర్కింగ్ టర్మ్స్ IP అడ్రస్. An IP address is a unique numerical identifier assigned to each device connected to a network. IP addresses are used to route data packets between devices. IPv4 and IPv6 are the two main versions of IP address in uses today. సో మనకి నెట్వర్కింగ్ టర్మ్స్కి ఒక IP అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. సపోజ్ మనం కనుక ఫోన్లో పర్సనల్ హాట్స్పాట్ ఆన్ చేసి వేరే వాళ్ళకి మనకు నెట్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, సో వాళ్ళకి మనకు ఒక పాస్వర్డ్ పెడతాం కదా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద IP అడ్రస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏ రూటర్ ఈజ్ అ
device that forward data packets between networks. Routers are responsible for directing traffic and ensuring data reaches its intended destination. They provide network connectivity and acts as a central hub for device within a network. సో మనకు ఒక రూటర్స్ నుంచి మనకి నెట్ అనేది ఏ ఇబ్బంది లేకుండా మనకి వస్తుంది అన్నమాట. మనం ఏదైనా సెర్చ్ చేయాలన్నా క్లియర్గా అది రూటర్స్ నుంచే మనకి నెట్వర్కింగ్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫైర్వాల్. ఏ ఫైర్వాల్ ఈజ్ ఎ సెక్యూరిటీ డివైస్ దట్ మానిటర్స్ అండ్ కంట్రోల్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. It acts as a barrier between a private networks and external network, protecting against unauthorized access and threats. Firewalls can block or allow specific types of traffic based on predefined rules. అసలు ఫైర్వాల్ అంటే ఏంటి? ఫైర్వాల్ ఈజ్ అ సెక్యూరిటీ డివైస్. ఇది ఒక సెక్యూరిటీ డివైస్ దట్ మానిటర్స్ అండ్ కంట్రోల్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. అది ఇన్కమింగ్ నుంచి అవుట్ గోయింగ్ దాకా ఒక సెక్యూరిటీ డివైస్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. It acts as a barrier between a private network and external network and protecting against unauthorized access and threats. సపోజ్ మనం వైఫై యూస్ చేస్తున్నాం అనుకోండి, మనకి వైఫై అవ్వచ్చు, లేకపోతే మనం రైల్వే స్టేషన్లో ఏదైనా వైఫై యూస్ చేస్తే కొన్నిసార్లు మన ఫోన్ కానీ అలాంటి ఏదైనా హ్యాక్ అవుతుంది. ఈ నెట్వర్క్ టర్మ్స్లో ఫైర్వాల్ ఉంటే ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఫైర్వాల్స్ కెన్ బ్లాక్ ఆర్ ఎలో స్పెసిఫిక్ టైప్స్. మనం బ్లాక్ కూడా చేసుకోవచ్చు స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ప్రీ డిఫైన్డ్ రూల్స్. కొన్ని రూల్స్, కొన్ని అడ్రసెస్ అనేది ఇస్తుందన్నమాట. ఈ ఫైర్వాల్ అనేది ఎందుకు ఇస్తుంది అంటే మెయిన్గా ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట.